హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజయ్ వ్లాగ్స్. ఇవాళ నేను మీకు చాలా ఈజీగా చేసేసుకునే చికెన్ దమ్ బిర్యానీ చూపిపోతున్నానండి. దీనికోసం ఫస్ట్ అయితే నేను ఒక 1 kg లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఇవి ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అన్ని లెగ్ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత నేను మీకు మ్యారినేషన్ చేసుకోవాలి, అది ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మనం చికెన్ అన్ని కట్ చేసేసుకున్నాం కదండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు, కారం ఈ 3 వేసి బాగా కలిపేసుకోండి, చికెన్ పీసెస్ అంతా పట్టేటట్టు. దీంతోపాటు ఎవరెస్ట్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేషన్ అయ్యే లోపల పెరుగు వేసుకుందాము. పెరుగు వేసేసుకొని అది కూడా కలిపి బాగా చికెన్కి పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం కదండి. దీంట్లో లిడ్ తీసేసి మనం కుక్ చేసుకోబోయే ముందు ఒక 4 పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం కొత్తిమీర, ఈ 3 వేసి చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం కుకింగ్లోకి వెళ్ళిపోదామండి. ఇది ఎలా వండాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ ఎక్కగానే 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీ 2 సమానంగా వేసుకోండి. అది హీట్ ఎక్కగానే మనం హోల్ బిర్యానీ మసాలా వేసేసుకోవాలి. ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అన్ని జాపత్రి వేసేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, అది ఇందులో వేసేసుకుందాం. ఏంటి ఆనియన్స్ వేయట్లేదు, ఇదేం ప్రాసెస్ అనుకుంటున్నారా? ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. మనం ఎవరైనా సడన్గా గెస్ట్లు ఇంటికి వస్తే కంగారు పడకుండా ఇది చాలా ఈజీగా తొందరగా అయిపోయే ప్రాసెస్. టేస్ట్లో ఏ తేడా ఉండదు, చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం బిర్యానీ మసాలా వేసుకుందాము. ఇందులో ఈస్టర్న్ బిర్యానీ మసాలాని బిర్యానీ మసాలా వేయండి. 2 స్పూన్స్ వేస్తే చాలు, చాలా బాగుంటుంది మీ బిర్యానీ. పర్టికులర్గా నేను బిర్యానీ చేసేటప్పుడు ఈ ఈస్టర్న్ మసాలానే వాడతాను. కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసి అది కుక్ అవుతుంది. 15 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి వేసుకొని అందులోనే కొంచెం 1 స్పూన్ ఉప్పు, ఆయిల్, ఉప్పు వేసుకొని బాగా నీళ్ళు మసాలాలండి, అంటే మరుగుతూ పైకి బబుల్స్ రావాలి. నేను 1 kg చికెన్కి 1/2 kg బిర్యానీ రైస్ తీసుకున్నాను. ఇది మనం పక్కన నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టేసుకున్నాం కదండి, వాటర్ అనేది బాయిల్ అయిపోతుంది. మనం రైస్ ఇందులో వేసేసి కాసేపు మూత మూసేద్దాము. అన్నం ఎసరు రాగానే అంటే పైకి పొంగుతుంది, అంటే ఇంకా కుక్ అయిపోయినట్టు. 70% కుక్ అయితే చాలండి, రైస్ ఎక్కువ కుక్ అవ్వకూడదు. చూసారా చికెన్లోంచి ఎలా వాటర్ వచ్చిందో? ఇలా బాయిల్ అయిపోయింది కదండి మన రైస్. ఒకసారి తీసి చూసుకోండి, 70% కుక్ అయితే చాలు. పలుకుగానే తీయాలి. అదిగోండి చక్కగా కుక్ అయిపోయింది.
ఆ నీళ్ళు అనేది వార్చేసుకున్నాను నేను. వార్చేసుకొని రైస్ అనేది దమ్‌కి పెట్టేస్తున్నాను. చికెన్‌లో కూడా వాటర్ వచ్చిందండి. వాటర్ అంతా దగ్గర పడిపోయింది. చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీన్ని దమ్ వేసేస్తున్నాను. ఇలా రైస్ పైన మనం ఇందాక ఉడకబెట్టేసుకున్న చికెన్‌ని వేసేసుకొని, దీనిపైన చక్కగా గ్రేవీ మిగిలిందంతా పైన వేసేసుకోవాలి. ఒకసారి మెల్లగా పైనుంచి కిందకి కలుపుకోవాలి. ఎక్కువ కదపకూడదండి. మెల్లగా పైనుంచి కిందకి కలుపుకోవాలి. అయితే ఈలోపు మనం పక్కన ఒక చిన్న కళాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్‌ని ఫ్రై చేసి పెట్టుకోవాలి. దీనికి ఫ్రైడ్ ఆనియన్సే వేసుకోవాలండి ఈ బిర్యానీకి. కొంచెం పుదీనా జల్లేసి మనం ఇప్పుడు దమ్ పెట్టేస్తున్నాము. ఇప్పుడు సిమ్‌లో పెట్టుకొని మనం 15 మినిట్స్ అలాగే పక్కన పెట్టేయాలి. ఒకసారి నేను లిడ్ తీసి దాంట్లో ఒక చెక్క నిమ్మకాయ పిండేశాను. ఒకసారి నేను కదిపి చూశానండి ఉడికిందా లేదా అని. అంతే ఫ్రెండ్స్, టేస్టీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చూసారా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. ఎంత బావుందంటే అసలు టేస్ట్ చెప్పలేను, అంత బావుంది. దీన్ని పెరుగు చట్నీలో వేసుకొని తినేస్తే మనకి వేరే కర్రీ కూడా అవసరం లేదండి, అంత బావుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. మీకు కనుక ఈ వంట నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజయ్ వ్లాగ్స్. బాయ్.